హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సైనిక్ స్కూల్లో పనిచేయడానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇక డీటెయిల్స్ అయితే చూద్దాము. చూడండి, ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్ సైనిక్ స్కూల్. ఇక్కడ నుంచి అయితే మనం నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి తప్పనిసరిగా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోండి. మన ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ ఉంది. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా 18 to 50 ఇచ్చారండి. ఎవరైనా అప్లై చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కనీసం క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. 10th పాస్, కనీసం మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. అట్లీస్ట్ 40 words per minute అయితే టైపింగ్ చేయగలిగే నైపుణ్యం ఉంటే చాలు, మీరైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ మనకి మ్యాండేటరీ అయితే కాదు, జస్ట్ మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు. కానీ డిజైరబుల్ క్వాలిఫికేషన్లో ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ మనకు కంప్యూటర్ స్కిల్స్ కావాలి, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇటువంటి బేసిక్ ఎంఎస్ టూల్స్ అయితే కావాలని చెప్తున్నారు. అది ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. సో ఇష్యూ అయితే ఏమీ లేదు, అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన శాలరీస్ చూసుకున్నట్లయితే బాగున్నాయి. సో దాంట్లో భాగంగా మీకు స్టార్టింగ్ లెవెల్ 2 ప్రకారం 19,900 రూపీస్ మీకు బేసిక్ పే ఉంటుంది. అలవెన్సెస్ అన్నీ యాడ్ చేసుకున్నా కూడా అరౌండ్ మీకు ఒక 35,000 రూపీస్ వరకు కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఓకే, ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక, సో ఫస్ట్ మీకు లాస్ట్ డేట్ ఏంటంటే February 27 వరకు టైం అయితే ఉంది గైస్. ఇమీడియట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ నిర్వహించి దాని అనుగుణంగా మీకు జాబ్ సెలెక్షన్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ అప్లికేషన్స్, ఎక్కువ అప్లికేషన్స్ వస్తే కనుక ఎగ్జామ్ పెడతారు. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ రాని పక్షంలో మీకు ఇంటర్వ్యూ పెట్టి డైరెక్ట్గా జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ 18 to 50 గైస్. ఓకేనా, 18 to 50 ఉంది కాబట్టి ఇంకా మీకు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ ఫామ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను. అక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి డీడీ రూపంలో 500 రూపీస్ అయితే తీయాల్సి ఉంటుంది. ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క పేరు మీద మీరు డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట, 500 రూపీస్ అనేది. సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది ఓవరాల్గా మనకు వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఓబీసీ కేటగిరీలో మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.